అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమెన్ ఎంపవర్ మీద పెద్ద ఎత్తున ముఖ్యంగా సత్యసాయి జిల్లా వ్యాప్తంగా కూడా మహిళలు, ముఖ్యంగా విద్యార్థినులు అవేర్నెస్ తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా జిల్లా ఎస్పీ రత్నగారు కూడా ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి నేపథ్యం. ఈరోజైతే మాత్రం దాదాపు స్టూడెంట్స్ మరియు విద్యార్థి తల్లిదండ్రులు వీళ్ళందరితో కూడా ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించి వారిని అవేర్నెస్ తీసుకురావాలని చెప్పేసి పెద్ద ఎత్తున వారు ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి సత్యసాయి జిల్లా ఎస్పీ గారు రత్నగారు ఉన్నారు. ఏం చెప్తారు అన్నమాట? ఏంటి మేడం ఈరోజు ప్రధాన ఉద్దేశం ఏంటి ఈ కార్యక్రమం యొక్క ప్రధాన? ఈరోజు ప్రోగ్రాం పేరు ఆద్య అంటే ఆది పరాశక్తి, ద బిగినింగ్ శక్తి అనేది. సో సత్యసాయి జిల్లాలో కమింగ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మనము ఒక 1 month పాటు సుమారు 7 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. ఈచ్ కాన్స్టిట్యున్సీలో ఒక అవేర్నెస్ ప్రోగ్రాం పెద్ద లెవెల్లో, ఇంక్లూడింగ్ మహిళలు, చిన్నపిల్లలు, అబ్బాయిలు, మగవాళ్ళు అందరితో కలిపి సంబంధించినటువంటి మహిళలపై జరిగేటువంటి నేరాలు కానీ, చిన్నపిల్లల పట్ల జరిగే నేరాలు కానీ నివారించడానికి, మహిళల్లో స్ఫూర్తిని నింపడానికి, సమాజంలో ఒక చైతన్యం తీసుకురావడానికి ఈ సదస్సులన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనిలో అన్ని డిపార్ట్మెంట్స్ అంటే స్టేక్ హోల్డర్స్ డిపార్ట్మెంట్స్, లైన్ డిపార్ట్మెంట్స్ ప్లస్ ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటున్నారు. ఈ జిల్లాలో 3 ఉమెన్ ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఒక మినిస్టర్ గారు, 2 మహిళా ప్రతినిధులు, వారు కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. కుల, మత, భాష, ప్రాంత, పార్టీలు అన్నిటికీ అతీతంగా అందరూ కూడా మహిళల కోసం పనిచేయాలి. మహిళల భద్రతే మన ప్రధాన లక్ష్యంగా. మహిళా భద్రత, భవిష్యత్తుకు భరోసా అని ఒక చోట, ఆద్య అని ఒక చోట, ఇట్లా రకరకాల టైటిల్స్తో ఈచ్ ప్రోగ్రామ్కి ఒక టైటిల్ పెట్టుకుంటూ అండర్ ద బ్యానర్ ఆఫ్ ఉమెన్ సేఫ్టీ మంత్ కింద ఈ కార్యక్రమాన్ని ఈ జిల్లాలో తీసుకురావడం జరిగింది. దీనికి ఉన్నతాధికారులకు కూడా తెలియజేయడం జరిగింది. అందరి యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ మనం రామగిరి బాలికల గురుకుల పాఠశాలలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్డిపో ధర్మవరం అండ్ ఆయన టీము, ఇక్కడ మేడం గారు, ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ గారి యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు సుమారు 2000 మంది వరకు ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. కల్చరల్ ప్రోగ్రామ్స్, అవేర్నెస్, మధ్యలో సైబర్ క్రైమ్, పోక్సో కేసెస్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్ అండ్ గంజాయిని ప్రివెంట్ చేయడం, డ్రగ్స్కి అగెనిస్ట్గా, ఇలా రకరకాలైనటువంటి అంశాలను ఇక్కడ తీసుకొని ప్రజలని మరియు విద్యార్థులను చైతన్యవంతం చేయడానికి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఎస్పెషల్లీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆకతాయిలు ఎక్కువ శాతం విద్యార్థుల పట్ల ఇటువంటి ఏమైనా చేయాలనే మైండ్ సెట్తో ఉన్నటువంటి వాళ్ళు, మీరు ఈరోజు విద్యార్థులను, తల్లిదండ్రులను, అటువైపు టీచర్స్ని కూడా కలిపి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఎంత మేరకు మనకు సక్సెస్ రేట్ ఉంటుంది అనుకుంటున్నాను? ఖచ్చితంగా ప్రభావం ఉంటుందండి. చాలామందికి టోల్ ఫ్రీ నంబర్స్ ఏమేమి ఉన్నాయి, ఏ నంబర్ దేనికి ఉపయోగపడుతుంది, అది 1930 కావచ్చు, 1972 కావచ్చు, 100 కావచ్చు, 112 కావచ్చు, 1098 కావచ్చు, ఇట్లా రకరకాలైనటువంటి సేఫ్టీ టోల్ ఫ్రీ నంబర్స్. అట్లాగే ఉమెన్ సేఫ్టీ యాప్ ఆంధ్రప్రదేశ్ అనేది కూడా ఫ్రీగా ఆండ్రాయిడ్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని ఎలా ఉపయోగించుకోవాలనే విషయాన్ని కూడా అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా రక్షించుకోవాలి, తమకు సంబంధించినటువంటి సమాచారాన్ని చాలా ఫాస్ట్గా, క్విక్గా ఎలా చేరవేయాలి, నియరెస్ట్ పోలీస్ స్టేషన్ నుంచి రెస్క్యూ ఎలా వస్తుంది అనే విషయాన్ని కూడా అందరికీ తెలియజేయడం జరిగింది. అమ్మాయిలు ముఖ్యంగా 14 to 16 years అమ్మాయిలు ఎక్కువగా, 14 to 18 years అమ్మాయిలు ఎక్కువగా ఎలోప్మెంట్ ఇలాంటి వాటికి గురి కావడం జరుగుతుంది. అట్లాగే 12 years వరకు ఉన్నటువంటి పిల్లల పట్లేమో చాలా క్రూరమైనటువంటి నేరాలు జరుగుతున్నాయి. సెక్సువల్ అసాల్ట్ కావచ్చు, మర్డర్ చేయడం కావచ్చు, ఇలాంటివి. సో ఈ విషయాలు తల్లిదండ్రులు ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి, పెద్ద పిల్లల పట్ల ఎలా బాధ్యతగా ఉండాలి అనే విషయాలను కూడా ఇక్కడ తెలియజేయడం జరిగింది. సేఫ్టీ మెకానిజమ్స్ ఎలా పాటించాలని చెప్పి, సైబర్ క్రైమ్కి సంబంధించి తమ సెల్ ఫోన్లు ఎలా వాడుకోవాలని, తమ సెల్ ఫోన్ మీద ఎలా కంట్రోల్ ఉండాలి, ఇలాంటి పేరెంట్స్ కంట్రోల్ పెట్టుకోవడం సెల్ ఫోన్ పైన, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఒక్కొక్క సబ్జెక్ట్ను ఒక్కొక్కళ్ళు ఇక్కడ చెప్పడం జరిగింది ఈరోజు. ఎస్పెషల్లీ ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యార్థుల పట్ల ఎక్కువ టార్గెట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో మీరు మహిళా ఎస్పీ అనేది కూడా చాలామందికి ఒక ధైర్యం కూడా వస్తున్నటువంటి ఇటువంటి పరిస్థితుల్లో మీరు మహిళా ఎస్పీగా ఏం చెప్తారు? ఎందుకంటే వారు ఎదుర్కోవాలంటే చాలా చోట్ల భయపడే పరిస్థితులు. ఇక్కడ తమనే శక్తిగా తయారు చేసుకోవాలండి. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఆ నేరం గురించి అవగాహన కలిగి ఉండడం కూడా ఇంపార్టెంట్. తమ తల్లిదండ్రులు, పిల్లలు కూడా ఒకరికొకళ్ళు మంచి బాధ్యతతో, కనెక్షన్తో ఉండాలి. సమాజం కూడా సానుకూలంగా స్పందించాలి. మహిళలు, చిన్నపిల్లల పట్ల అంటే ఆడపిల్లల పట్ల సమాజం కూడా బాధ్యతగా ఉండాలి. ఇంట్లో ఆడపిల్ల మగ ఇద్దరు సమానంగా పెంచాల్సిన అవసరం ఉంది. వారికి అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు అవన్నీ నేర్పాలి.
సో ఇవన్నీ అవగాహన కూడా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం సేఫ్టీ మెకానిజమ్స్ జాగ్రత్తగా ఉండటం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ తాము ఎందుకు ఈ విధంగా ఉన్నాం అంటే తనకున్నటువంటి బాడీ కానీ మైండ్ కానీ దేనికోసం ఉంది, తను హీ హాస్ టు డెవలప్ ఏ గుడ్ సిటిజన్, గర్ల్ కావచ్చు బాయ్ కావచ్చు, మంచి పౌరులుగా ఎదగాలి, సమాజానికి దేశానికి ఉపయోగపడేవారుగా తయారవడం కోసమే వాళ్ళు ఉన్నారు. కానీ వేరే అదర్ యాక్టివిటీస్ చేయడానికి మనం లేమనేది వాళ్ళలో కల్పించడానికి కృషి చేస్తున్నాం, చదువు మీద దృష్టి పెట్టడానికి కృషి చేస్తున్నాం. ఇది మొత్తం సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న గారు చెప్తున్నటువంటి నేపథ్యం ముఖ్యంగా ఏదైతే ఉందో విద్యార్థులు, ఎందుకంటే చాలా చోట్ల ఆకతాయిలో కన్ను అంతా మొత్తం మీద ఈ విద్యార్థుల మీదనే ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లోనే అవేర్నెస్ ఇక్కడ తల్లిదండ్రులు కావచ్చు, టీచర్స్ కావచ్చు, ముఖ్యంగా విద్యార్థుల పట్ల అవేర్నెస్ వస్తే ఖచ్చితంగా ఏదైనా సాధించవచ్చు అని ఇటువంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని, ఇటువంటి పరిస్థితుల్లోనే జిల్లా వ్యాప్తంగా ఇటువంటి కార్యక్రమాలు విరివిగా ఏర్పాటు చేస్తామని, ఇలా ఎవరు భయపడకుండా ఇటువంటి సమస్యలు వస్తే ముందుకు రావాలని జిల్లా ఎస్పీ రత్న గారు చెప్తున్నటువంటి ఎవరి పర్సన్ సుధాకర్ చల్లకనాయుడు RTV అనంతపురం.